అంశంపై చకచక అడుగులేస్తున్న కేంద్రం అనంతర పరిణామాలపై నిశితంగా దృష్టి పెట్టింది. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమైన నీటి సమస్యపై జీవోఎంలో సభ్యులైన కేంద్ర పర్యావరణ మంత్రి జయరాం రమేష్ కీలక ప్రతిపాదనలతో నివేదిక సమర్పించారు. జల వివాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను ఇందులో పొందుపరిచారు. ముఖ్యమైన హైదరాబాద్ విషయంపై కేంద్ర హోంశాఖ తన ప్రతిపాదనల్ని మంత్రుల బృందం ముందుంచింది. పోలీసు, రెవెన్యూ, ఉన్నత విద్య సహా ప్రధానమైన విభాగాల్ని గవర్నర్ పరిధిలో ఉంచాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం కసరత్తు కొనసాగుతున్న తరుణంలో జలవనరుల పంపిణీకి పర్యావరణ మంత్రి జయరాం రమేష్ జీవోఎంకు కీలక సూచనలు చేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల పంపిణీలో వివాదాలకు తావివ్వకుండా రెండంచెల చట్టబద్ద వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించారు. పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టైలిపాండ్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టడం సహా భద్రాచలం డివిజన్ను ఆంధ్రలో కలపాలని సూచించారు. రాష్ట్ర విభజనతో నీటి యుద్ధాలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ అలాంటి పరిస్థితుల నివారణకు కేంద్ర పర్యావరణ మంత్రి జయరాం రమేష్ కీలక సూచనలు చేశారు. విభజన తర్వాత జల వివాదాలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చారు. ఇందుకోసం రెండంచెల చట్టబద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణా, గోదావరి నదులపై పర్యవేక్షణకు సర్వోన్నత మండలిని ఏర్పాటు చేయాలని నివేదించారు. కేంద్ర జలవనరుల మంత్రిని అధ్యక్షుడిగాను, ఇరు రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను సభ్యులుగా ఈ మండలి ఉండాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ మండలి తుది ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో సహకరించేందుకు వీలుగా కృష్ణా, గోదావరి రివర్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇరు రాష్ట్రాల సాగు, జల విద్యుత్ అవసరాలకు సంబంధించి ట్రైబ్యునల్ల తీర్పు ప్రకారం నీరు ఉండేలా చూడటం, నిర్వహణను పర్యవేక్షించడం ఈ బోర్డు పని. జలాశయాల నిర్వహణకు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలను కేటాయించాలని సూచించారు. పాత ప్రాజెక్టులపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల ప్రభావం లేకుండా చూడటం, వివిధ ట్రైబ్యునళ్లు గతంలో ఇచ్చిన తీర్పులను అమలు చేయడం ముఖ్యమన్నారు. నికర జలాల వాటాలో ఎలాంటి మార్పులు చేయరాదని జీవోఎంకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే రివర్ బోర్డు పరిధిలోకి ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాజెక్టులను చేర్చాలని నివేదికలో సూచించారు. ఇందులో జూరాల, భీమా ఎత్తిపోతల, నిట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం జలాశయం ఎడమ, కుడి కాల్వల హెడ్ వర్క్స్, నాగార్జున సాగర్ డ్యాం దాని కుడి, ఎడమ కాల్వల హెడ్ వర్క్స్, తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులు వస్తాయి. వీటితో పాటు పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టైల్ పాండ్ సహా విభజన తర్వాత నిర్మించే ఏ ప్రాజెక్టు అయినా ఈ బోర్డు పరిధిలోకి వస్తుంది. విభజన తర్వాత దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టును ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తరఫున కేంద్రమే చేపట్టాలని జయరాం తన నివేదికలో ప్రతిపాదించారు. కీలకమైన మిగులు జలాల వినియోగంలోనూ ప్రాధాన్యాలు ఎలా ఉండాలన్న అంశంపైన జయరాం రమేష్ ఈ నివేదికలో ప్రతిపాదనలు చేశారు. మిగులు జలాలను తొలుత తాగునీటి అవసరాలకు కేటాయించాలి. ఆ తర్వాత సాగునీటికి, చివరిగా ఎలాంటి వివాదాలు లేకుంటే విద్యుదుత్పత్తికి ఇవ్వాలని ప్రతిపాదించారు. మరో ముఖ్యమైన తుంగభద్ర నది వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర, కర్ణాటక నుంచి ఇందులో సభ్యులుండగా తెలంగాణ నుంచి కూడా సభ్యుల్ని తీసుకుని విస్తరించాల్సి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణాన్ని, సహాయ పునరావాస కార్యక్రమాల్ని సత్వరం పూర్తి చేయాలని కూడా నివేదికలో జయరాం కోరారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే భద్రాచలం డివిజన్ ను ఆంధ్రప్రదేశ్ లో చేర్చాలని ప్రతిపాదించారు.